కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారికి మేలు చేసేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని తెలియజేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు వికసిత్ భారత్ ఫలాలు అందేలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకున్నారని, గత 5 ఏళ్లలో అద్భుతమైన పాలన అన్నవారు ఇప్పుడు తప్పుపడుతున్నారని చెప్పారు. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా చేశారని చెప్పారు. మహిళలకు 4 లక్షల కోట్లు ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయించారని, ఏపీకి సంబంధించిన పోలవరం రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తుంటే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్లు మాపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే వైసీపీకి ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు అన్నారు. ఈ రోజున అటు దేశంలోని ప్రజలు పక్కన పెట్టేస్తే ఏడ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అయినా, ఇటు రాష్ట్ర ప్రజలు చీ కొడితే 11 సీట్లకి పరిమితమైనటువంటి వైసీపీ అయినా ఈ రోజున, లేదా అసలు పేద ప్రజలు అని చెప్పని పొద్దున లేస్తే మాట్లాడేటటువంటి వామపక్షాలు ఈ రోజున పేదల కోసమే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని చూసి విపరీతంగా కడుపు మంట తట్టుకోలేక రకరకాలుగా ప్రగల్భాలు అంటే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన వాళ్ళు కారాలు మీరాలు నూరుతున్నారు. కానీ రోజున కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇటు పేద ప్రజలకే కాకుండా అత్యధిక శాతం, దాదాపుగా 40 నుంచి 50% ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలందరికీ ఊరటనిస్తూ అన్ని రంగాలకి కూడా సమ ప్రాధాన్యతనిస్తూ వికసిత భారత్ లక్ష్యాన్ని 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఈ రోజున ఈ గేమ్ చేంజర్ లాంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి ప్రజలందరి మన్ననను పొందుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. గతంలో మంత్రుల్లాగా పనిచేసినటువంటి రోజా గారు కానీ, బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా మరి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో, లేదంటే అసలు వాళ్ళు రాజకీయాల్లో ఇన్నేళ్ల నుంచి ఉండి కూడా మరి మతిమరుపు వచ్చి మర్చిపోతున్నారో తెలియదు. కానీ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తే రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయింది కూటమి ప్రభుత్వం అని మాటలు మాట్లాడుతున్నారు. వారి హయాంలోనే పోలవరానికి ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఉపయోగించుకోవడం చేతగాక, జల్ జీవన్ మిషన్తో సహా అమృత్ పథకం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి గుడ్డుతో సహా అన్ని పబ్లిసిటీ స్టాంపులు, స్టిక్కర్లు వేసుకున్నటువంటి వాళ్ళ ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయింపులు కానీ గడిచిన 7 నెలల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయలకి పైగా నిధులని వివిధ ప్రాజెక్టుల రూపంలో, గ్రాంట్ల రూపంలో